వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. గ్లోబలైజ్ కారణంగా ప్రపంచం చాలా చిన్నదని అనుకుంటూ ఉంటారు. కానీ యాజ్ ఆఫ్ నౌ సినిమా ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే అటు మన ఆర్ఆర్ఆర్ తర్వాత యావత్ తెలుగు రాష్ట్రంలో భారత్లో రిలీజ్ అయిన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి రేంజ్ అయితే వచ్చేసిందని చెప్పొచ్చు. దీనికి అంతటికీ కారణం అయితే మన జక్కన్ అనే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు జక్కన్ గురించి అయితే మనం మాట్లాడతలేదు. అందరికీ తెలుసు, లైక్ మన పుష్ప సినిమాతోటి రష్మికకి ఎంతటి క్రేజ్ వచ్చిందో. అంతేకాదు, ఆమె తెలుగులో, కన్నడలో, మలయాళంలో, హిందీలో ఇలా అన్ని భాషల్లో కూడా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్లో ఒకరని చెప్పడంలో అతిశయోక్తే లేదు. ఎందుకంటే రష్మికకున్న క్రేజ్ అలాంటిది. లైక్ వరల్డ్ వర్డ్ క్రష్ బ్యూటీ లిస్ట్లో కూడా రష్మికనే ఫస్ట్ ఉంటుందన్నమాట. రష్మిక ఈజ్ టు క్రష్మిక అని కూడా చాలామంది తన ఫ్యాన్స్ ముద్దుగా అంటుంటారు. కానీ ఇప్పుడు ఈమె గురించి మాట్లాడుకునే అంత ఏంటి సబ్జెక్ట్ అని అనుకుంటున్నారా? అదే ఇక్కడ విశేషం. ఏంటంటే రీసెంట్గా క్రీమ్ రోల్ యానిమీ అవార్డ్స్ జపాన్లో జరిగినాయి అనమాట. దీనికి గాను భారత్ తరపు నుంచి రష్మికకి ఆహ్వానం అందింది. సో మన వరల్డ్ వైడ్ బ్యూటీ ఇప్పుడు యానిమల్ సినిమాతో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది కదా. సో అలా ఆహ్వానం పలకంగానే సో లైక్ జపాన్ వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ తనకి ఆహ్వానం ఎలా పలికారు అంటే, అక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు రష్మికకు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న సినారియోలో మనం ఏం చూసుకున్నా, చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమా అయినప్పటికీ ఏదైనా సరే, ఇటు మనం బీటీఎస్వి చూసుకుంటే తెలుగులో కూడా అనువదించి దానికి సంబంధించిన బీటీఎస్ ఫ్యాన్ బేస్ అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన తెలుగు సినిమాలని కూడా అక్కడ వాళ్ళు డబ్ చేసి తెలుగు హీరోస్కి కూడా ఒక స్పెషల్ ఇమేజ్ని క్రియేట్ చేయడం అన్నది జరిగింది. అది ఫస్ట్ మన బాహుబలి సినిమాతో స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు అలాగా పుష్ప, ఇంకా చాలా డిఫరెంట్ స్టార్స్ అందరికీ కూడా వేరే కంట్రీస్లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడటం జరిగింది. ఓన్లీ స్టార్ హీరోస్కే కాదు, హీరోయిన్స్కి కూడా అంతే క్రేజ్ ఉందని మన రష్మిక అయితే ప్రూవ్ చేసింది. సో ఇలా క్రీమ్ రోల్స్ అవార్డ్స్కి అయితే తనకి ఆహ్వానం అయితే అందింది. సో ఈ ఆహ్వానం అంది తను జపాన్ ఎప్పుడైతే వెళ్తాం జరిగిందో అక్కడ అందరూ కూడా తనని చాలా డిఫరెంట్గా లైక్ ప్లకార్డ్స్ మీద ఆమె పిక్చర్ వేసి తనకి ఆహ్వానం పలకడం, అదంతా చూసి కూడా రష్మిక చాలా లైక్ సంతోషంతో తబ్బిబ్బి అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. సో ఏదైనప్పటికీ మనకు రష్మిక అంటే అందరికీ ఇష్టం, మరి జపాన్లో వాళ్ళకి ఇంకాస్త ఇష్టం అని మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇది అప్డేట్. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.